అందరికీ నమస్కారం. ఈరోజు కథ కర్ణ పార్ట్ 6 రాసిన వారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, శృతి. హాయ్, ఐఎమ్ శృతి, గీత వాళ్ళ ఫ్రెండ్. దివ్య. హాయ్, ఐఎమ్ దివ్య. ఎంత మారిపోయారు గీత, అసలు నేనే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. వినయ్. అసలు మేము గుర్తుంటే కదా గుర్తుపట్టడానికి. శృతి. అసలు మర్చిపోతేనే కదా గుర్తుకు రావడానికి. గీత. మర్చిపోకపోతే ఇన్ని ఏళ్లలో ఒక్కసారి కూడా కలవడానికి రాలేదే. శృతి. మీ దగ్గరికి రావడానికి కుదరలేదు, అందుకే రాలేదు. వినయ్. మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టో. శృతి. లైఫ్ లాంగ్ మీతోనే ఉండటానికి. గీత ఆనందంతో కూడిన ఆశ్చర్యంతో. ఏంటి, మాతో ఉంటావా నిజంగా? శృతి. అవును, నాకు ఇక్కడ కొంచెం పని ఉంది, అది పూర్తవ్వగానే ఇక్కడ సెటిల్ అవుతా. వినయ్. ఏంటా పని? శృతి. యాక్చువల్లీ నేను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్. నాకు కర్ణపై ఒక సీక్రెట్ ఆపరేషన్ వచ్చింది, అది పూర్తవగానే ఇక్కడ సెటిల్ అవుతా. లొడలొడ మాట్లాడే కుమార్ ఈరోజు అస్సలు మాట్లాడడం లేదు అని కుమార్ వైపు ఒక లుక్ ఇచ్చింది గీత. ఫోన్లో ఏదో చూస్తూ మొహంపై పడ్డ ముంగులను చేతివేళ్లతో వెనక్కి తీస్తూ నవ్వుతున్న దివ్య వైపు ప్రపంచం మర్చిపోయి చూస్తున్న కుమార్ చూసి నవ్వుకుంది. తను అలా నవ్వుకునేసరికి వినయ్కి, శృతికి అర్థం కాలేదు. వినయ్ గీతని ఏంటి అన్నట్టు కళ్ళతో అడిగాడు. గీత కూడా కళ్ళతోనే సమాధానం చెప్పింది. ఆ వైపు చూసిన వినయ్, శృతి కూడా మెల్లిగా నవ్వసాగారు. వీళ్ళ నవ్వు వినిపించిన దివ్య తలపైకెత్తి చూసేసరికి కుమార్ తననే చూడడం గమనించి తను చిన్నగా నవ్వింది. ఆ నవ్వుతో కుమార్ కొంచెం తేరుకొని, అంటే పని పూర్తవగానే వెళ్ళిపోతావా అని అడిగేసరికి శృతితో పాటు వినయ్, గీతలు కూడా నవ్వారు. శృతి. ఇప్పుడు దాకా సార్ ఏ లోకంలో ఉన్నారో. గీత. ఇంకే లోకం, ప్రేమలోకం. కుమార్. ఇంకా ఆపండి. శృతి. ఈ హ్యాపీనెస్లో పల్లవి కూడా ఉంటే ఎంత బాగుండు. పల్లవి పేరు రాగానే అక్కడంతా డల్గా మారిపోయింది. ఒక్కరి ఫేస్లో కూడా నవ్వులేదు. అక్కడ ఏం జరుగుతోందో దివ్యకి అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నవ్వుతూ ఉన్న వాళ్ళు సడన్గా డల్గా మారిపోవడం. కొంచెం ముందుగా తేరుకొని కుమార్ వీళ్ళని టాపిక్ డైవర్ట్ చేయడానికి, అవును శృతి, నీకు ఒక కుక్కపిల్ల ఉండాలి కదా, అది ఏది? కుక్కపిల్ల మాట రాగానే అందరూ నవ్వేశారు. ఎందుకు నవ్వుతున్నారు, నాకు కూడా చెప్పండి, నేను నవ్వుతా అంది దివ్య. నేను చెప్తా స్వీటీ. కుమార్ ఇన్ని ఏళ్ల తర్వాత తనతో డైరెక్ట్గా మాట్లాడడంతో తనకు చాలా సంతోషంగా ఉంది. అదీ కాక తను ప్రేమగా పెట్టిన పేరుతో పిలవడం వల్ల ఇంకా హ్యాపీగా ఉంది దివ్యకి. ఒకసారి వినయ్ శృతిని తీసుకొని రావడానికి శృతి రూమ్కి వెళ్ళాడు. అప్పుడు శృతి పెంచుకున్న కుక్కపిల్ల వినయ్ని పిక్క పట్టుకుంది. శృతి. అప్పటి నుండి వినయ్కి కుక్కలంటే భయం. ఓకే ఓకే, ఇక వెళ్దామా, ఇప్పటికే లేట్ అయింది అంటాడు వినయ్. అందరూ సరే అనడంతో అందరూ వెళ్ళిపోయారు. కాలం చాలా స్పీడ్గా కదలడంతో వీళ్ళ స్టడీస్ కంప్లీట్ అవ్వడంతో పాటు వినయ్, గీతల పెళ్లి కూడా జరిగిపోయింది. ఈ 3 నెలల కాలంలో ఒక్కసారి కూడా దివ్య వీళ్ళని కలవకపోవడంతో కుమార్కి ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. వినయ్, గీతల పెళ్లికి కూడా దివ్య రాకపోవడంతో కుమార్ బాధ ఇంకా పెరిగింది. కుమార్, వినయ్ల మెల్లగా బిజినెస్ చూసుకోవడం మొదలుపెట్టారు. రమేష్. కన్నా, ఈసారి మన కంపెనీ బోర్డ్ మీటింగ్కి నువ్వు వెళ్తే బాగుంటుంది. కుమార్. అదేంటి, ప్రతిసారి మీరేగా వెళ్తారు? రమేష్. అంటే నీకు కూడా అలవాటు అవుతుంది అని. సరే, ఈసారి మీటింగ్ ఎక్కడ ప్లాన్ చేశారు? బెంగళూరు. అయితే నేను రేపే బయలుదేరాలన్నమాట. అవును కన్నా, నీకు తోడుగా వినయ్ని కూడా తీసుకొని వెళ్ళు. మావయ్య, నాకు ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. సరే బావా, నేను ఒక్కడనే వెళ్తాలే అంటాడు కుమార్. రమేష్. సరే కన్నా. కుమార్. సరే అయితే నేను వెళ్ళి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటా. కుమార్ వెళ్ళిన కొంతసేపటికి వినయ్, రమేష్ వెళ్ళిపోతారు. అనుకున్నట్టుగానే కుమార్ మీటింగ్కి వెళ్తాడు. ఒక పాడుపడ్డ బంగ్లాలో. ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ మోగుతుంటే ఒక వ్యక్తి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. భాయ్, మనకి కావాల్సిన 25 మంది అమ్మాయిలు మనకు దొరికారు. వీళ్ళని ఇక్కడి నుంచి ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిది. అసలే ఇక్కడ పోలీసులతో తలపోటుగా ఉంది. ఓకే బాయ్. ఓకే. రంగన్న, భాయ్ ఏం చెప్పాడు? వీళ్ళని ఇక్కడి నుంచి రేపు దుబాయ్కి పంపిస్తున్నారంట బాండు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న అమ్మాయిలంతా ఏడవడం మొదలుపెట్టారు. అన్నా, మీ కాళ్ళు పట్టుకుంటామన్నా, మమ్మల్ని వదిలేయండి అన్నా అని వేడుకుంటారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ జాలి, కరుణ లేకపోవడమే కాకుండా వాళ్ళని ఇంకా భయపెట్టసాగారు. ఇంతలో డోర్ ఎవ్వరో కొట్టడంతో పాండు వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో డోర్ క్లోజ్ చేసి వస్తుంటే మళ్ళీ సౌండ్ వినిపించడంతో వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూశాడు. ఎవరూ లేరు.
మళ్ళీ క్లోజ్ చేసి వస్తుంటే ధబ్బని శబ్దం వచ్చి పవర్ పోయింది. 2 నిమిషాల తర్వాత పవర్ రావడంతో అందరూ డోర్ వైపు చూశారు. ఒక్క నిమిషం అక్కడ ఉన్న రౌడీలందరికీ చెమటలు పట్టేశాయి. ఎందుకంటే డోరు విరిగి పాండు మీద పడి ఉంది. ఎవరో మనకి తెలియకుండా వచ్చాడు, వాడు ఎక్కడున్నాడో వెతకండి అని రంగా చెప్పడంతో రౌడీలందరూ ఇద్దరేసి చప్పున వెతకడం మొదలుపెట్టారు. మెట్ల మీద నుండి ఒక రౌడీ కిందకు దొర్లుకుంటూ వచ్చి రంగా కాళ్ళ మీద పడ్డాడు. అక్కడున్న రౌడీలంతా మెట్ల వైపు చూడసాగారు. 6 అడుగులెత్తు, పర్ఫెక్ట్ ఫిట్నెస్ ఒక వ్యక్తి ఒక రౌడీని ఈడ్చుకుంటూ కిందకు దిగాడు. రంగా, ఎవడ్రా నువ్వు? నా ఏరియాలో ఎప్పుడు కనిపించలేదు. ఆ వ్యక్తి, ఇప్పటిదాకా నన్ను చూసిన వాళ్ళెవ్వరూ ప్రాణాలతో లేరు, అందుకే నేనెవరో నీకు తెలియదు. కొన్ని నిమిషాల తర్వాత నువ్వు కూడా ఉండవు. నా ప్లేస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తావా? ఎంత ధైర్యంరా నీకు? వార్నింగ్ ఇవ్వటానికి మనిషి నాకు ఇచ్చే మూడు ఉంటే చాలు, ఇంకా ధైర్యం ఎందుకు? డైలాగులు బాగానే చెప్తున్నావు, దెబ్బలు కూడా బాగానే కొడతా. వీడు ఎక్కువ చేస్తున్నాడు, మన ట్రీట్మెంట్ ఇవ్వనరా. రంగా చెప్పడంతో 2 రౌడీలు ఆ వ్యక్తిని కొట్టడానికి వెళ్తారు. రంగా టేబుల్పై ఉన్న గన్ను తీయడానికి వెనక్కి తిరుగుతాడు. ఆ 2 రౌడీలు అరుస్తూ ఆ టేబుల్పై పడతారు. రంగాకి ఒక్క నిమిషం అక్కడ జరిగింది అర్థం కాదు. రంగా వెనక్కి తిరిగేసరికి ఆ వ్యక్తి ఒక రౌడీని ఒక చేత్తో పట్టుకొని ఇంకో రౌడీని కాలుతో తన్నుతున్నాడు. అప్పుడు అర్థమైంది రంగాకి వాళ్ళను కొట్టింది ఆ వ్యక్తి అని. అందరూ ఒకేసారి వెళ్ళండి అని రంగా అనేసరికి అందరూ వెళ్ళారు. ఆ వ్యక్తి ఒక్కొక్కరిని కొట్టే తీరు చూస్తే ఆ రౌడీలను ప్యాంట్లు తడిసిపోయాయి. చివరికి రంగా ఒక్కరు మాత్రమే మిగిలాడు. నీకేం కావాలో అడుగు, ఇస్తా, కానీ నన్ను మాత్రం ఏం చేయకు. కుమార్, నా చెల్లెలు. ఇందులో ఎవరో చెప్పు, వాళ్ళని వదిలేస్తా. ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయి నా చెల్లె. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని అమ్మాయిలకు ఆ మాట వినగానే ధైర్యం వచ్చింది. అసలు ఎవరు నువ్వు? అక్కడ ఉన్న ఒక అమ్మాయి, నీకు ఇంకా అర్థం కాలేదా? తనెవరో కాదు, కర్ణ. ఆ మాట వినగానే రంగా ప్రాణాలు గాలిలో కలిసిపోయినంత పనైంది. నువ్వేం చెప్పినా చేస్తా, కానీ నన్ను మాత్రం విడిచిపెట్టు. కర్ణ, అసలు ఇలాంటి పనులు ఎలా చేయాలనిపిస్తుందిరా మీకు? అమ్మాయి అనే పదంలోనే అమ్మ అని ఉంది కదరా. అలా అమ్మాయిలను అమ్ముకుంటే మన అమ్మని అమ్ముకున్నట్టేగా. పుట్టినప్పటి నుండి ఎన్నో కష్టాలను అధిగమించి సొసైటీలోకి అడుగు పెడుతున్నారు. అలాంటి వాళ్లకు సపోర్ట్గా ఉండకుండా వాళ్ళను ఎలా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మనం పుట్టినప్పుడు మనం పెరగడానికి అమ్మఒడి కావాలి. మనం పెరిగే కొద్దీ మనము నడవడానికి నేర్పడానికి అక్కతోడు కావాలి. మనం ఒక వయసుకు వచ్చాక మనతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఒక భార్య కావాలి. అమ్మ, అక్క, భార్య కూడా ఒక ఆడదే. అందరూ ఆడవాళ్ళు కూడా మన అమ్మలా అక్కలుగా భావించాలి. ఒక్క విషయం చెప్పాలంటే మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు కూడా ఆడదాని మీదే ఆధారపడాలి. అలాంటి ఆడవాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినా కష్టాల్లో ఉంటున్నారు. ఆ కష్టాలను తీర్చడానికే నేను ఈ కర్ణ రూపం ధరించాల్సి వచ్చింది. అదే అదనుగా చూసుకున్న రంగా తన దగ్గర ఉన్న గన్తో కర్ణాని షూట్ చేస్తాడు. కర్ణ దాన్ని గమనించి పక్కకు తప్పుకోవడంతో ఆ బుల్లెట్ కర్ణ చేతికి తగులుతుంది. రంగా, నువ్వేమైనా భారతంలో కర్ణుడు అనుకుంటున్నావా? పక్కన ఉన్న కత్తిని రంగా చేతి మీద విసరడంతో గన్ను కింద పడి విరిగిపోతుంది. రంగా, నన్ను క్షమించు, ఇంకొకసారి ఇలా చేయను. కావాలంటే నువ్వు ఏది చెప్పినా నేను చేస్తా. ఒక్క లాస్ట్ ఛాన్స్ ఇవ్వు. కర్ణ, సరే అయితే ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, అప్పుడు వదిలేస్తా. రంగా సరే అని అందరి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. నువ్వు చెప్పినట్టే చేశాను, నన్ను వదిలేయి. ఆ మాట పూర్తి అవ్వగానే కర్ణ గన్తో రంగాన్ని షూట్ చేస్తాడు. ఇందాక అన్నావుగా నేను భారతంలో కర్ణనా అని. అవును, ఆ మహాభారతంలో కర్ణ మిత్రుడికి ఇచ్చిన మాట కోసం సొంత తమ్ములతోనే చివరి శ్వాస వరకు పోరాడాడు. ఈ భారతంలో ఈ కర్ణ చెల్లికి ఇచ్చిన మాట కోసం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను. రంగా, వదిలేస్తా అన్నావు. నేను మాట తప్పను, వదిలేస్తా అన్నా కానీ నిన్ను అని చెప్పలేదుగా, అందుకే గన్లో బుల్లెట్ వదిలేసా. 3 రోజుల తర్వాత. రమేష్, ఏమైపోయావురా ఈ 3 రోజులు? అసలు కనిపించలేదు. వినయ్, పనుండి ఊరికి వెళ్ళొచ్చా మావయ్య. చేతికి ఆ గాయం ఏమిటి? చిన్న యాక్సిడెంట్. ఇప్పుడంతా ఓకే కదా? ఓకే మావయ్య. సరే, ఈరోజు కుమార్ వస్తున్నాడు, వాడిని వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. అదేంటి, వాడు నిన్నే వచ్చేయాలిగా? అంటే వాడికి ఏదో పని ఉంది, రాలేదు. ఈరోజు వస్తున్నాడు, నువ్వు వస్తావా స్టేషన్కి? సరే మావయ్య, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. అక్కడి నుండి ఇద్దరు స్టేషన్కి వెళ్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికీ కుమార్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ కనిపించాడు.
రమేష్, సారీ కన్నా, ట్రాఫిక్ జామ్ అయింది అందుకే లేట్. కుమార్, పర్లేదు నాన్న. బావా, చేతికి ఆ కట్టేమిటి? చిన్న యాక్సిడెంట్. ఇప్పుడు ఓకే కదా? ఓకే బావా. ఇంతలో రమేష్ కళ్ళు ఎవరో మూస్తారు. రమేష్, తల్లి భవ్య. భవ్య, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు పెద్దనాన్న? రమేష్, నా పిల్లల స్పర్శ నాకు తెలియదా? అది సరే కానీ నువ్వు ఒక 1 వీక్ పోయాక వస్తా అన్నావు. స్టడీస్ అయ్యాక కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను. అందుకే మొన్న అన్నయ్యకు చెప్పా, వాడు వచ్చేయమన్నాడు, అందుకే వచ్చేసా. అందుకే నిన్న కాకుండా ఈరోజు వస్తా అన్నావా కన్నా? అవును నాన్న, మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి. వినయ్, ఎలా ఉన్నావే? భవ్య ఏం మాట్లాడదు. అడుగుతుంటే సమాధానం చెప్పవే. పోరా, నువ్వు నాతో మాట్లాడకు. నేనేం చేశానే నాతో మాట్లాడడం లేదు? నేను రాకుండానే పెళ్లి చేసుకున్నావు కదా, అందుకే. సారీ. హే బావా, నేనేదో సరదాగా అన్నాను. ఇక ఇంటికి వెళ్దామా అని రమేష్ అంటారు. అందరూ సరే అని ఇంటికి వెళ్ళారు. దేవి కిచెన్లో ఏదో పని చేస్తూ ఉంటుంది. వెనకాల నుండి వెళ్ళి తనని హత్తుకుంటుంది భవ్య. దేవి తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని, వచ్చేసావా తల్లి? నిన్ను చూసి ఎన్ని రోజులైంది? పెద్దమ్మా, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తా. అదేం కుదరదు, ఈరోజు అందరూ ఇక్కడికే వస్తున్నారు. సరే అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. మొత్తం అందరూ కుమార్ ఇంటికి వస్తారు. ఆ రోజంతా ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. కానీ ఆ సంతోషాన్ని కుమార్ పంచుకోలేకపోయాడు. అది భవ్య గమనించింది. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ప్రసాద్, సరే బావా, మేము ఇంక బయలుదేరుతాం. రమేష్, ఎక్కడికి? మా ఇంటికి. ఈ రోజు నుండి అందరూ ఇక్కడే ఉంటున్నారు. ఎందుకు బావా? ఇది నా మాట కాదు, మీ మేనల్లుడి మాట. కానీ లేదు, ఏమీ లేదు. నేను చెప్పాల్సిందే నేను చెప్పా, ఇక మీ ఇష్టం. సరే అయితే. ఆ రోజు రాత్రి కీర్తి రూమ్లో, అక్క, బావ ఇంకా రాలేదా అంటూ వచ్చింది భవ్య. పని ఉండి పక్క ఊరికి వెళ్ళారు, రావడానికి కొంచెం టైం పడుతుంది. అక్క, అన్నయ్య ఈ మధ్య కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు. ఏదైనా జరిగిందా? కొత్తగా అంటే దేనికో బాధపడుతున్నాడు అని నేను అనుకుంటున్నా. నిజమే. దేనికి? దివ్య వచ్చింది. ఏంటి? దివ్య వచ్చినప్పటి నుండి ఈ 3 నెలల్లో ఒక్కసారి కూడా కలవకపోవడం వరకు అన్నీ చెప్పింది. అక్క, మరేం చేద్దామని? ఏం చేయడానికైనా తను కలవాలిగా. హాయ్ కీర్తి అక్క అంటూ గీత లోపలికి వచ్చింది. రా గీత, తిను భవ్య, నీకు తెలుసు కదా. భవ్య, తిను వినయ్ భార్య గీత. బావా నేను రాకుండా పెళ్ళెందుకు చేసుకున్నాడా అని అనుకున్నా. ఇందుకేనా? గీత, దివ్య గురించి ఏదైనా తెలిసిందా? లేదక్కా. ఇంతలో కీర్తి ఫోన్ రింగ్ అవుతుంది. హలో, ఏమైపోయావే ఇన్ని రోజులు? ఏంటి దివ్య అనేలోపే ఫోన్ కట్ అయిపోయింది. గీత, ఫోన్ దివ్య నుండా అక్క? అవును. ఏంటి విషయం? రేపు అందరినీ కాఫీ షాప్కి రమ్మంది. ఎందుకు అడిగేలోపే ఫోన్ కట్ చేసింది. భవ్య, ఎందుకని? తెలియదు కానీ సరే వెళ్ళి పడుకోండి, రేపు తొందరగా వెళ్ళాలి. కాఫీ షాప్లో కుమార్, ఏదే నీ ఫ్రెండ్? కీర్తి, వస్తుంది ఆగరా. ఇంతలో దివ్య వస్తుంది. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావే? ఒక్కసారి కూడా కలవలేదు. నేను ఉన్నానో లేదో కూడా తెలుసుకోవాలనిపించలేదా అని కుమార్ అనేసరికి దివ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కీర్తి, వాడి గొడవ వదిలేయి, ఇంతకీ ఎందుకు రమ్మన్నావు? దివ్య కన్నీళ్లతో నిండిన కళ్ళతో కుమార్ వైపు చూసి, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇంకా ఉంది. ఇప్పుడు కుమార్ పరిస్థితి ఏంటి? చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.